నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడుతాం. నమస్కారం గురువు. నమస్కారం అమ్మా. గురువు గారు, మరి ఈ క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. తులారాశిలో క్రోధినామ సంవత్సరంలో తులారాశిలో జన్మించిన వ్యక్తులందరూ కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో భవిష్యత్ అనేది ఎలా ఉందనేది చాలామంది కూడా ఆసక్తికరంగా చూస్తూ ఉంటారు. అయితే చిత్తా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా తులారాశి జాతకులు అవుతారు. అంటే తులారాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? 2 ఆదాయం 8 ఖర్చుగా ఉంటుంది. అంటే 2 ఆదాయం 8 ఖర్చుగా ఉంటుంది. అలానే గౌరవం 1 ఉంటుంది, అవమానం అనేది 5 ఉంటుంది. అంటే ఇక్కడ అవమానం జరుగుతుంది, ఖర్చు కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఏమిటి అసలు ఎందుకు ఖర్చు పెరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా. అంటే 28, 15 అంటే 2 ఆదాయం 8 ఖర్చు, 1 రాజ్యపూజ్యం, 5 అవమానంగా ఉంటుంది. అయితే ఈ రాశి వాళ్ళకి ఏమిటంటే గురువు వచ్చేటప్పటికల్లా లోహమూర్తి కావటం, అలానే శని వచ్చే రజితమూర్తి కావటం, అలానే ఇక్కడ రాహుకేతువులు కూడా లోహమూర్తులు అవుతారు ఈ సంవత్సరం అంతా కూడా. క్రోధినామ సంవత్సరంలో గ్రహగమన గతులన్నీ కూడా మనం చూస్తే గురువు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారటం మే 1వ తారీఖున, అలానే కుంభరాశిలో శని యొక్క సంచారం, మీనంలో రాహు, అలానే కన్యారాశిలో కేతు యొక్క సంచారం, అలానే రవి, బుధ, శుక్రగ్రహాలు 30 రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, కుజుడు 45 రోజుల పాటు మారుతూ ఉంటాడు. ఇవి గ్రహగమన గతులు అంటారు. ఈ గ్రహగమన గతుల్లో మళ్ళీ అక్టోబర్, నవంబర్లో కూడా వక్రగతులు, వక్రత్యాగాలు కూడా ఉన్నాయి. అయితే వీళ్ళకి ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందంటే వ్యవసాయదారులకి 3 పంటలు పండించగల సామర్థ్యం అనేది ఏర్పడుతుంటుంది. అంటే 3 పంటలు పండిస్తారు, లాభాలు కూడా గడించే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మన ప్రాంతంలో, తెలుగు ప్రాంతంలో ఒక చోట 2 పంటలని, ఒక చోట 1 పంటని, కొన్ని చోట్ల వచ్చే 3 పంటలు పండించే అవకాశం అనేది ఉంటుంది. అంటే గోదావరి, కృష్ణా ఒడ్డు వాళ్ళు 3 పంటలు పండిస్తారు, 3 పంటలు పండిస్తారు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే రైతు బాగుంటేనే సిటీలని, దేశం బాగుంటే సిటీలు కూడా కళకళలాడతారు. అన్ని కూడా రైతులు బాగుంటేనే సమాజం అంతా కూడా క్షేమంగా ఉండే అవకాశం. ఎందుకంటే డబ్బు తినలేం కదా, అందువల్ల రైతు బాగుండాలని మనం ఆశించాలి. పంటలు పండించే అవకాశం అనేది బాగుంటుంది, లాభాలు గడించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది, రైతులకు కూడా మంచి ఆదాయం అనేది బాగుంటుంది. అలానే ఇక్కడ తులారాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా తులా, వృశ్చికము, ధనస్సు, మకరం, కుంభం, మీనం 6వ స్థానం రాహు యొక్క ఫలితం అనేది అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరగటం, లాభాలు బాగా ఎక్కువ రావటం, లాభాలతో పాటు అనుకున్న స్థితి అంతా కూడా డెవలప్మెంట్ అనేది అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఆకస్మికంగా ధనలాభం, అంటే ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ప్రైవేట్ ఉద్యోగం చేసినా, గవర్నమెంట్ ఉద్యోగం చేసినా కూడా ఆదాయం అనేది చాలా బాగుంటుంది వీళ్ళకి. అంటే దానికి కారణం ఏంటంటే 6వ స్థానం రాహు యొక్క ఫలితం వల్ల తులారాశి వాళ్ళకు అనుకూలమైన పరిస్థితులు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం అంటే 5వ స్థానంలో శని యొక్క సంచారం, స్థానచలనం జరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ గురువు యొక్క ఫలితాన్ని మనం చూస్తే తులారాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా 7వ స్థానంలో గురువు ఉంటాడు. అంటే ఏప్రిల్ వరకు అనుకూలంగా ఉంటుంది, అంటే ఏప్రిల్ 30 వరకు కూడా. తర్వాత మే 1వ తారీఖు నుంచి 8వ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల కొంత ధనం ఖర్చు అయ్యే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ధనం ఖర్చు కావటం అంటే కారణం ఏమిటి? ఆదాయం పెరుగుతున్నా కూడా ఖర్చు అయ్యే సందర్భం అనేది ఉంటుంది. అంటే వృధా ఖర్చు కాదు, అంటే జీవితంలో ఏదైతే మనం సాధించాలనుకుంటున్నామో అలాంటి ఖర్చు పెట్టే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఒక్కొక్క వ్యక్తికి కొన్ని కోరికలు ఉంటాయి. జీవితంలో కారు కొనాలని, లేదా బంగారం కొనాలని, లేకపోతే కొన్ని వస్తువులు ఇంట్లో పెట్టుకోవాలని, కొన్ని జీవితంలో మనం సాధించాల్సినవి ఏదైతే ఉంటాయో దానికి డబ్బు ఖర్చు పెట్టక తప్పదు. ఆదాయం పెరుగుతుంది, ధనం మూలం మెదం జగత్తు, డబ్బు పెరుగుతుంటుంది. కానీ దాంతోపాటు స్త్రీలకు సంబంధించిన విషయాల్లో కూడా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, అలానే పిల్లల యొక్క చదువులతోటి కొంత ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే విద్యార్థులకు ఈ అకాడమిక్ కెరియర్ వరకు బాగుంటుంది, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కొంత శ్రమ పడాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే విద్యార్థులు ఉన్నత స్థాయిలో విద్యలు, అలానే ఉన్నత ప్రమాణం కలిగిన విద్య,
అలానే అభ్యసించే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే వ్యాపారస్తులు ప్రస్తుతం ఉన్న వాటితో పాటు ఇతర ఆదాయం కలిగిన వ్యాపారాలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దాని గురించి అన్వేషించి లాభపడే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే కొన్ని విషయాలు అదనపు పెట్టుబడులతోటి కూడా ఇతర మార్గాల్లో కూడా మంచి ఫలాలు పొందే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలానే ఖాతాదారుల యొక్క మద్దతు, సహకారము, స్వతంత్ర వృత్తులు చేసే వాళ్ళకు కూడా అన్ని రకాలుగా ప్రోత్సాహం కలగటం, అలానే సాంకేతిక రంగాల వాళ్ళకు కూడా శుభప్రదమైన కాలం అని చెప్పుకోవచ్చు. అలానే రాజకీయ రంగం ఉన్న వాళ్ళకు కూడా ఉన్నతమైన పదవులు అలంకరించడం, ఉన్నతమైన పదవులు రావటం, అలానే సినిమా రాజకీయ రంగం వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళకు తగిన పెట్టుబడులు పెట్టడం, పెట్టుబడిని పెట్టిన లాభాలు వచ్చే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. స్త్రీలకి నూతన ఆలోచనలతో ముందుకు సాగుతారు. అంటే ఉద్యోగము, వ్యాపారము, రకరకాల రంగాల్లో స్త్రీలు ఉన్నతమైన ఆలోచనలతోటి ముందుకు సాగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. పలువురిని ఆకర్షించడం, అలానే మీడియా రంగం వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండటం, అలానే సంతాన సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. కొన్ని కలహాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఇక్కడ వీళ్ళకి తులారాశి వాళ్ళకి పంచమ స్థానంలో శని యొక్క ఫలితం వల్ల స్థానచలనం, ఇళ్ళు మారటం, అలానే ఉద్యోగాలు మారటం, ఊర్లు మారటం, అంటే ఏదో రకమైన చేంజ్ అనేది కనపడుతుంది. ఇక్కడ 6వ స్థానంలో రాహు మంచివాడు, చాలా సుప్రదమైన వాడు. అంటే 3, 6, 11 స్థానాల్లో రాహు ఉంటే మంచి చేస్తాడని అర్థం. అలానే ఆస్తిపాస్తులు కలిసి రావటం, కొంత కళత్ర దోషం అనేది ఉంటుంది. అంటే కళత్ర బంధువుల మూలకంగా, అంటే భార్య యొక్క బంధువులు ఉంటారు కదా, వాళ్ళ వల్ల కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. తరచూ కొంత మర్యాద భంగం కావటం, అప్రతిష్ట పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బంధువులతోటి, స్నేహితులతోటి, బయట వాళ్ళతోటి ఆచితూచి అడుగు వేసేయాలి. అంటే ఏది మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో తెలుసుకొని మనిషి యొక్క తత్వం బట్టి వెలిగి ముందుకు వెళ్ళాలి. క్రోధినామ సంవత్సరంలో లేదా అవమానం పడి మానసికంగా ఆందోళన పడతారు. డబ్బులు కూడా ట్రాన్సాక్షన్స్ కూడా ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇవ్వాలి. అలానే వ్యాపారం చేసేవాళ్ళు కూడా నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టకూడదు. ఒకవేళ పెట్టుబడి పెట్టదలుచుకుంటే కొద్దిగా మాత్రమే పెట్టుబడి పెట్టాలి, పరిపూర్ణంగా పెట్టకూడదు. ఉన్న వ్యాపారాన్ని వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే గోలాభం, భూలాభం కలిగే అవకాశం ఉంటుంది. వ్యవసాయ భూములు కొనుగోలు చేయటం, ఇళ్ళు, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. అలానే 6వ స్థానం రాహు వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశం అనేది కూడా ఉంటుంది. అంటే గత కాలం నుంచి చాలా సంవత్సరాలు కూడా విదేశాలకు వెళ్ళలేదు కాబట్టి వెళ్ళాలనే ఒక కోరిక అనేది ఈ సంవత్సరం తీరే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అలానే వ్యయంలో కేతు వల్ల ధార్మిక కార్యక్రమాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం, కొంత ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. దానితో పాటు ఆరోగ్యంతో పాటు ఇక్కడ మిగతా గ్రహాలు రవి, బుధ, శుక్రగ్రహాల వల్ల కూడా కొంత ఆరోగ్యం పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండి గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు బాగా పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఏ వ్యక్తిని ఆలోచన చేసి లౌకిక విధానం ప్రకారంగానే వెళ్ళాలి. లౌకిక విధానంగా మనం వెళ్ళలేదనుకోండి కొన్ని ఇబ్బందులు అనేవి వస్తాయి. అంటే నూతన వస్తువులు కొనుగోలు చేయటం, కుటుంబ పరంగా కొంత ఇబ్బందులు లేకుండా కొంత ఖర్చులు పెరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. మానసిక ఒత్తిడి అనే వల్ల కూడా ఇబ్బందులు కలుగుతుంటాయి. అంటే మానసికంగా ఒత్తిడి అనేది జరగకుండా చూసుకోవాలి. కొన్ని విషయాలు చాలా జాగ్రత్త. అంటే వివాహపరంగా లాభాలు కలిగే అవకాశం ఉన్నాయి. వివాహ సంబంధ విషయంలో అయితే కొన్ని దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్తుంటాయి. ఏదైనా సరే వివాహ సంబంధాలు చూసుకునే వాళ్ళు ఏప్రిల్ 30 లోపల చూసుకోవడం సంబంధం మంచిది. మే 1వ తారీఖు నుంచి గురుబలం అనేది తగ్గటం వల్ల కొంచెం రాహుబలం వల్లనే అవుతుంది. అంటే ఏప్రిల్ 30 వరకు తొందరగా కుదురుతుంది. ఆ తర్వాత వచ్చేటప్పటికల్లా మే దగ్గర నుంచి వచ్చేటప్పటికల్లా 1, 2 సంబంధాలు తప్పిపోయి 3వ సంబంధం కలిసే అవకాశం ఉంటుంది. అంటే ఒకళ్ళని చూస్తాం సంబంధం, 2 ఇద్దరిని చూస్తాం, 3వ వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే వాళ్ళ జీవితం అనేది సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఎలాంటి పరిహారాలు చేసుకోమంటారు గురుజీ? ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం ఒకటి. తర్వాత తత్పురుషాయ విద్యే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఆరోగ్యం మెరుగుపడటానికి ఖచ్చితంగా వీళ్ళు సూర్య భగవాను ఆదిత్య హృదయం పారాయణం చేయటం ఒకటి చేయటం వల్ల, దానితో పాటు మానసికంగా ఆందోళన తగ్గటానికి దధీశంక క్షురారాభం క్షీరోధారణం సంభవం నమామి శిశరము సోమం శంభురముకటభూషణ్ణి చంద్రుడికి సంబంధించిన మంత్రాన్ని చదువుకోవటం వల్ల వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ నియమాలన్నీ కూడా పాటిస్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది. క్రోధినామ సంవత్సరంలో తులారాశి వాళ్ళందరికీ కూడా మంచి సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.
ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.